ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే మాధురి అని చెప్పేసి నాకు ఆమె ఉందో, ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టి ఎంత నిస్సిగ్గుగా ఆవిడ ఏం మాట్లాడుతుందంటే ఒకసారి వినిపిస్తాను చూడండి. వినిపించిన తర్వాత మాట్లాడదాం. నేను డైవర్స్ తీసుకోలేదు, నేను డైవర్స్ తీసుకోవట్లేదు, ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ లో ఉన్నాము. సుప్రీం కోర్టే చెప్పింది అడల్టరీ తప్పలేదని. ఇది పర్సనల్ లైఫ్ ని ఎవరు క్వశ్చన్ చేసే రైట్ ఎవరికి లేదు. ఆవిడకి ఏమైనా ఇష్యూస్ ఉంటే హస్బెండ్ తో చూసుకోమనండి, పిల్లలకి ఏమైనా ఇష్యూస్ ఉంటే హస్బెండ్ తో చూసుకోమనండి. అంతేగాని నన్ను బయటకు లాగొద్దు, నా ఫ్యామిలీని బయటకు లాగొద్దు. నాకు పిల్లలు ఉన్నారు, నాకు లైఫ్ ఉంది, నేను ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, నా లైఫ్ ని బయటకు లాగొద్దు. నీ లైఫ్ని ఎవ్వడూ బయటికి లాగలా, మీ అంతటా మీరే బజార్కి ఇడ్చుకున్నారు. సుప్రీంకోర్టే చెప్పింది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చని. మరి దీనికి కూడా లాజిక్లు, దీనికి కూడా మరి సుప్రీంకోర్టు చెప్పిందంటే ఎలా పడతాలో ఉండమని చెప్పేసి అని, అందుకని చెప్పేసి మొగుడికి విడాగలేకుండా ఇక్కడ ఇటు పక్కన పిల్లానికి విడాగలేకుండా వీళ్ళు ఇష్టానుసారంగా ఎట్టా పడతా అట్లా ఉండొచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పైగా ఇందులో కూడా లాజిక్లే. నేను ఆవిడ పెట్టిన ప్రెస్ మీట్ చూసా. ప్రెస్ మీట్లో ఆవిడ ఏమంటుందంటే అంటే అంటే మేము పెళ్లి చేసుకోలేదు, అది ఇల్లీగల్ అవుద్ది. ఎందుకంటే నేను మా ఆయనకు విడాకులు ఇవ్వలేదు, ఆయన విడాకులు ఇవ్వలేదు, మేము పెళ్లి చేసుకుంటే అది ఇల్లీగల్ అవుద్ది, కాబట్టి మేము పెళ్లి చేసుకోలేదు అని మాట్లాడుతుంది ఆవిడ. ఇన్ని తెలిసి మీరు పెళ్లి చేసుకోకుండా అలాగే విడాకులు ఇవ్వకుండా మీరిద్దరం కలిసి ఉండడం తప్పు అనే విషయం మీకు తెలియలేదా? అంటే మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో మాకు అర్థం కావట్లా. పైగా మాట్లాడితే ఉన్నతమైన కుటుంబం అని చెప్పేసి అని అంటారు. అంటే ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఇలా ఉంటారా? అంటే మీరు మాట్లాడితే సమాజం యాక్సెప్ట్ చేసుద్దా? కనీసం మీ కుటుంబ సభ్యులను ఒప్పుకుంటారా? పైగా మాట్లాడితే నాకు భర్త ఉన్నాడు, నాకు పిల్లలు ఉన్నారు, అయినా సరే నేను దువ్వాడ శ్రీనివాస్తోనే కలిసి ఉంటాను. ఒక ధనం పెట్టేయాలి మీకు. నిజంగా మీ మాటలు వింటా ఉంటే మాకు ఏమనిపించిందంటే ఆయన కనబడితే నిజంగా ధనం పెట్టేయాలి. మరో లక్ష్మీ పార్వతం చూసినట్టుంది మాకైతే కనుక. నిజంగా అలాగే మాట్లాడారు ఆవిడైతే, అలాగే మాట్లాడింది. కొంచెం అని సిగ్గు అనిపించట్లేదు? ఒక పక్కన మీరే చెప్తున్నారు కదా, ఇంకా మీ భర్తకి విడాకులు ఇవ్వలేదని చెప్పేసి మీరే చెప్తున్నారు కదా. దువ్వాడ శ్రీనివాస్ కూడా ఆయన భార్యకి విడాకులు ఇవ్వలేదని చెప్పేసి కూడా మీరే చెప్తున్నారు కదా. మరి మీరిద్దరు ఎలా కలిసి ఉంటారో మాట్లాడితే అడల్టరీ అంటే ఏంటి? నేను ఫస్ట్ టైం అంటున్నా పదం. తప్పే ఉంది, సుప్రీంకోర్టే చెప్పింది కదా. అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? భర్త పిల్లలు ఉండగా విడాకులు తీసుకోకుండా మీరు ఎవరితో పడితే వాళ్ళు తిరగండి, ఎన్ని అక్రమ సంబంధాలైనా పెట్టేసుకోండి, మీరు ఎవరితోనైనా కలిసి ఉండండి అని చెప్పిందా? అంటే మళ్ళీ మీకు వంక సుప్రీంకోర్టా? ఏడుతున్నావు ఎందుకంటే ఎగ్గొట్టడానికి అని చెప్పేసి ఒక సామెత ఉంది. అలాగా మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలా? సుప్రీంకోర్టుని తీసుకురావాలా? అలాగే దీనికి కూడా లాజిక్లా? సమాజం ఎటుపోతుందో మాకు అర్థం కావట్లా. పైగా మహిళలు ఇంత బరి తెగించి ఎవరో మాట్లాడరు నాకు తెలిసి. అంటే మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేశారో మాకు అర్థం కావట్లేదు. కానీ మాట్లాడితే కలిసి ఉంటే తప్పేంటి? అరే కలిసి ఉంటే తప్పేంటా? సరే నువ్వు మీ ఆయనకి విడాకులు ఇచ్చేసావు, మీ ఆయనకి నీకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ భార్యకి విడాకులు ఇచ్చాడు, అప్పుడు కలిసి ఉన్నారనుకో అదొక అనుభవం. ఒక పక్క విడాకులు ఇవ్వకుండా ఇందులో కూడా లాజిక్లు మాట్లాడుకుంటా మేము విడాకులు ఇవ్వలేదు కాబట్టి, విడాకులు తీసుకోలేదు కాబట్టి పెళ్లి చేసుకోలేదు అని మాట్లాడితేనే తప్పేంటని మాట్లాడుతుంది. ఇంతకు మించిన బరి తెగింపు ఎక్కడ ఎవరిని చూసున్నాం మనం అయితే కనుక. దువ్వాడ శ్రీనివాస్ ఒక్కొక్క వీడియో చెప్తాను చూడండి. గతంలో దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఏకపత్ని వ్రతుడు ఇలాంటి పదాలు. ఒకసారి అది కూడా వినిపిస్తా. హిందూ మతం తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం. ఏకపత్ని వ్రతం ఒకే స్త్రీని పెళ్ళాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. మీకు నిజంగా దండం పెట్టేయాలి. మరి ఇప్పుడేమైపోయింది మన బుద్ధి? ఆ రోజు మనం పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడాం కదా, సాక్షి టీవీలో కూర్చొని ఆ ఈశ్వరుడు రమణాలు కదా చెప్పేసి వెళ్ళిపోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం కదా మనం.
మనం ఒక్కరినే పెళ్లి చేసుకోవాలి, ఒక్కరితోనే ఉండాలి, ఏకపత్ని వ్రతం, ఇలాంటి డైలాగులు కొట్టు నువ్వు ఇవాళ ఎలా నడిపిస్తున్నావు వ్యవహారాన్ని అర్థం కావట్లే మాకు. పోనీ దానికి సమాధానం చెప్తావు అండి, దానికి సమాధానం చెప్పడం. వైసీపీలో ఉన్న క్యాండిడేట్లన్నీ మోస్ట్లీ ఇలాంటి క్యాండిడేట్లే. ఈదువాడ శ్రీనివాస్ కానీ, అవంత్ శ్రీనివాస్ కానీ, లేదంటే అంబటి రాంబాబు కానీ, గోరంట్ల మాధవ్ కానీ, ఇంకా చాలామంది ఉన్నారు పేర్లు బయటికి రాని వ్యక్తులు. మా బిజ్జల చాలామంది ఉన్నారు, ఒకరిద్దరు కాదు. అంటే మనం చెప్పుకోకూడదు, మనం చూసింది చేయలేదు, మనం బయటికి రాలేదు, మనం చెప్పుకోకూడదు, మన తప్పొద్దు అది. కనీసం కొంచెం కూడా సిగ్గు శరం లేకుండా అంటే ఇలా బయటకు వచ్చి ఏంటంటే శుద్ధపోసలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి లోపల చేసి ఎవరని ఇవి. ఫస్ట్ వార్త వచ్చినప్పుడు పోలే మనకెందుకులే వీడియో చేయాల్సిన అవసరం కూడా లేదు, వాడు ఏదో తగలడ్డాలని చెప్పేసి అని అనుకున్నా. కానీ ఆవిడ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు ఆశ్చర్యం కలిగింది అనమాట. ఏంటి తప్పు చేసి దొరికినా సరే ఇంత నిస్సిగ్గుగా బరి తెగించేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మరి తనకు తాను సమర్థించుకుంటుందంటే నాకు మైండ్ పోయింది. నాకు అంటే సమాజం ఇటుపోతుంది, వీళ్ళు ఒక పక్క తప్పు చేస్తానే ఉన్నారు, తప్పు ఏంటని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఇంక పెళ్ళిళ్ళకి ఇంక పెళ్ళిళ్ళకి అసలు విలువ ఎక్కడ ఉంది? అసలు భార్యాభర్తల అనుబంధానికి అసలు విలువ ఎక్కడ ఉంది? వీళ్ళు విలువిస్తున్నారు వీళ్ళు. అసలు మీ పార్టీకి ఉన్న పేరుని సార్థకం చేసుకున్నారు అంతే మీరు. అదొక బూత్ పార్టీ, అదొక రోత పార్టీ అని ఏదైతే ఒక పదవి ఉందో దాన్ని నిజం చేశారు అంతే. వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇంతే, మ్యాక్సిమం అందరూ ఇంతే, ఒకరిద్దరని కాదు, అందరూ ఇంతే. ఇలా అంతే పోయే కాలం మాట ఇవన్నీ కూడా. ఒకసారి ఆవిడ ప్రెస్ మీట్ చూడండి, ఎంత ఆశ్చర్యం అంటే అసలు ఏమి ఎక్కడ కూడా తప్పు చేశానన్న ఫీలింగ్ ఆవిడలో లేదు. డైరెక్ట్గా చెప్పేస్తుంది నా తప్పు ఏంటి ఉంటే. సుప్రీంకోర్టు చెప్పింది కదా ఎవరికి నచ్చినట్లు ఉండొచ్చు అని చెప్పేసి అని. ఆ పెళ్ళి అయినా సరే పిల్లలు ఉన్నా సరే వాళ్ళకి నచ్చితే ఎవరితో ఉన్నా అని చెప్పింది ఆ కోర్టు. మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి, పిల్లలు కానివ్వండి, మీ భర్త కానీ 10 మందితో పొండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిందా? అరే ఇది ఎక్కడ లాజిక్? మీ ఇష్టానికి, మీకు ఒళ్ళు కొవ్వికి మీరు ఒళ్ళు మర్చిపోయి మీరు తప్పు చేసింది కాకుండా పైగా ఆ నెపాన్ని సుప్రీంకోర్టు మీద నెట్టేస్తారా? సుప్రీంకోర్టుని తీసుకొస్తారా? ఇన్ని తెలివితేటలు మీకే ఉంటాయా లేదంటే మీకే పోతాయి మాకు అర్థం కావట్లా. కనీసం ఇప్పుడైనా సరే కొద్దిగా బొర్రెట్టి ఆలోచించండి. చేసిన తప్పుని సమర్థించుకోమాకండి, మీరు లోకం అయిపోతారు. ప్రజల్లో చాలా చండాలంగా, చాలా చిరాగ్గా చూస్తారు. చేసిందే పనికి మాలంటే మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడం, దానికి మైగా సుప్రీంకోర్టు అని చెప్పేసి మళ్ళీ తీసుకురావడం దాన్ని. ఆదర్శ మహిళ, మరో లక్ష్మీ పర్వత అనుకోవాలి. పైగా మాట్లాడితే ఉన్నతమైన కుటుంబం, నాకు పిల్లలు ఉన్నారు, నాకు భర్త ఉన్నాడు. మరి ఆ భర్త ఏం చేస్తాడో మాకైతే ఇప్పటికీ అర్థం కావట్లా. ఆయన ఇంకొక మహానుభావుడేమో. కనీసం ఇంత రచ్చ జరుగుతున్నప్పుడైనా సరే బయటకు వచ్చి కనీసం 4 మాట్లాడతారేమో చూస్తే బయటకు రావడం కానీ వీలే నాకైతే. ఆయన కూడా అనుకుని ఉంటాడు పాప, ఎందుకులే వెళ్తాం, మోత ఎలాగపోతుంది పోనవలే, ఇప్పుడు మళ్ళీ మనం ఇందులోకి వచ్చాము అనుకో. నిజంగా ఆ మాటకైతే ఒప్పుకుంటాను, నిజంగా ఉన్నతమైన కుటుంబమే. పోతే పోయిందిలే, మళ్ళీ మనం బయటకు వచ్చి మన ముఖం చూపించుకొని 10 మందిలో మన పరువు పోగొట్టుకోవడం దేనికి? మనం సైలెంట్గా ఉండడమే మెరుగు. ఎలాగ పోయింది ఏదో పోయిందిలే అని చెప్పేసి ఊరుకొని ఉంటాడు. నాకు తెలిసి నేను అనుకోవడం అయితే అది అనుకుంటున్నా.